నా తెలుగుదేశం జనసేన పక్క పెంచంద్ చంద్రశేఖర్ గారు పోటీ చేస్తున్నారు. వైఎస్ఆర్సీపీ పక్క కిలార్ రోజా గారు పోటీ చేస్తున్నారు. వీళ్ళిద్దరి మధ్యలో గెలుపు ఎట్లా ఉంటది? పోటీ ఎలాగుంటది? చంద్రశేఖర్ గారు వెళ్తారు. చంద్రశేఖర్ గారే అంటే ఆయన కొత్త లీడర్ కదా, ఎట్లా అంత ఖచ్చితంగా చెప్తున్నారు మీరు? కొత్త లీడర్ అంటే ఆయన కొత్తగా వచ్చినా లేట్ గా వచ్చినా లేటెస్ట్ గా వచ్చినట్టుగా ఉంది. ఎవరు? పెంచంద్ గారు. ఓకే, గెలుపు అయింది అంటారు. మంచి పనులు ఏం చేస్తారు ఒకవేళ వస్తే? ఏమో మరి మనకేం తెలుసు ఆయన ఏం చేస్తారు. ఇంతకుముందు ఏమైనా చేశారా? ఇంతకుముందు వాటర్ అవి బాగానే పోతున్నారుగా. వాటర్ ట్యాంక్ ఒకటి ఫ్రీగా వాటర్ పోతున్నారు ఇక్కడ వాళ్ళు. అంతకన్నా మనకు పెద్దగా ఏం తెలియదు కానీ వాటర్ పోతున్నారు. వాటర్ మాత్రం ఫ్రీగా ఇస్తున్నారు. మంచి నీళ్ళు అంతా ఇస్తున్నారు. బిఈడి కాలేజీ ఒకటి ఉంది వాళ్ళది, వెస్ట్ బేరీ కాలేజీ. అది వీరిద్దరి మధ్యలో గెలుపు మాత్రం పక్కా ఎవరిదని చెప్తారు ఖచ్చితంగా అంటే? ఇప్పుడైతే క్రౌడ్ పెంసాని గారికే ఉంది. అన్నా, ఈసారి తెలుగుదేశం జనసేన పక్క పెంసాని చంద్రశేఖర్ గారు పోటీ చేస్తున్నారు. వైసీపీ పక్క కిలారి రోసయ్య గారు పోటీ చేస్తున్నారు. వీళ్ళిద్దరి మధ్యలో గెలుపు ఎలా ఉంటది? చంద్రశేఖర్ ఖచ్చితంగా ఆయన ఆయన చేస్తాడు పనులు చేస్తారా? ఏం నమ్మకం మీకు? నమ్మకం ఉంది. అంటే కొత్త లీడర్ కదా, చేస్తాడా? అంటే ఇంత ముందు ఏం చేసినాడు? మనోహర్ గడ గెలుతాడు జనాలకి. ఎంపీ ఎవరు గెలిచేది? చెప్పే చంద్రశేఖర్. పార్లమెంటరీలో తీసుకున్నట్లయితే ఈ పెమ్మసాని గారు పోటీ చేస్తున్నారు. వైఎస్ఆర్సీపీ పక్క కిలార్ రోసయ్య గారు పోటీ చేస్తున్నారు. వీళ్ళిద్దరి మధ్య పోటీ ఎలా ఉంటది? క్రాస్ ఓటింగ్ జరుగుతుందండి. పెమ్మసాని గారు గెలిచే అంటే నా అభిప్రాయం వరకు పెమ్మసాని గెలుస్తారు. అంటే ఈ మంచినీటి సమస్యలు గానీ, ఈ కాలువల సమస్యలు గానీ ఆయన ఏమైనా చేయగలుగుతారంటారా? చేశారా? అంటే గెలిస్తే కదా తెలిసింది. నూరి ఫాతిమా గారు గ్యారంటీగా గెలుస్తారు. అంటే పెమ్మసాని గారు కొత్త అంటే ఈసారి వచ్చారు, ఆయన గెలుస్తారు అని మీరు ఎలా చెప్తున్నారు? అంటే ఎలాగంటే కొత్త వ్యక్తి కదా, ఎంపీగా గెలుస్తానికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అందుకోసం మేము చెప్పగలుగుతున్నాం. రోసయ్య గారు అంటే మనకి తెలీదు, ఆయన పెద్ద వ్యాపారస్తుడు అంటున్నారు. అంటే ఈయన పెద్ద వ్యాపారస్తుడు అంటున్నారు కానీ నా మైండ్ వరకు ఏంటంటే ఎంపీగా పెమ్మసాని గారు గెలుస్తారని నా అభిప్రాయం. ఒకటో నియోజకవర్గం ఎమ్మెల్యేగా నూరి ఫాతిమా గారు గెలుస్తారు. నూరి ఫాతిమా గారు ఈ ఎంపీగా అయితే పెమ్మసాని గారు, నా అభిప్రాయం వారికి.